హాయ్ మై డియర్ లవ్లీ బర్డ్స్ అండ్ బ్లాజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం మధ్యమ పేపర్ 1 లెసన్ 2 ఏక్ బూంద్ లెసన్ చెప్పుకుందాం. ఏక్ బూంద్ అంటే ఒక వాటర్ డ్రాప్లెట్. దాని ఫీలింగ్స్ ఉంటే ఎలా ఉంటుంది, అది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుందో తెలుసుకుందాం. ఇన్ ద ప్రీవియస్ లెసన్ మనం ఒక ఫ్లవర్కి గనక ఫీలింగ్స్ ఉంటే అది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుందో తెలుసుకున్నాం కదా. అలాగే క్లౌడ్స్ నుంచి వచ్చే వాటర్ డ్రాప్లెట్స్, వర్షానికి గనక ఫీలింగ్స్ ఉంటే ఎలా ఉంటాయో తెలుసుకుందాం. एक बूंद. इस कविता के कवि है శ్రీ అయోధ్య సింహ్ ఉపాధ్యాయ్ హరియోద్. హరియోద్ అనేది పెన్ నేమ్. ఆయన ఆ పేరుతోనే తన కవితలన్నీ రాశారనమాట. జన్మ सन 1865 में, मृत्यु 1945 में. पिता भोलानाथ, जन्म स्थान निजामाबाद. भाषा कड़ी बोली व ब्रज भाषा दोनों पर सम्मान अधिकार थी. रचनाएं महाकाव्य, मुक्त काव्य आदि. प्रिय प्रवास हरियोद जी का सबसे प्रसिद्ध और महत्वपूर्ण ग्रंथ है. यह हिंदी कड़ी बोली का प्रथम महाकाव्य है. इसे मंगल प्रसाद पुरस्कार प्राप्त हो चुका. तो हरियोद 1865లో పుట్టారు, 1945లో చనిపోయారు. ఈయన కడిబోలి, బ్రజ్ భాష, ఈ లాంగ్వేజెస్లో తన రైటింగ్స్ అనేవి చాలా గొప్పగా రాసేవారు. ప్రియ ప్రవాస్, ఈయన యొక్క రైటింగ్ చాలా గ్రేట్ అండ్ ఫేమస్ రైటింగ్. ఈ రైటింగ్కి ఈయనకి మంగళ్ ప్రసాద్ పురస్కార్ వచ్చింది. సో లెట్స్ స్టార్ట్ అవర్ లెసన్. ఏక్ బూంద్. जो निकलकर बादलों की गोंद से थी अभी एक बूंद कुछ आगे बढ़ी. सोचने फिर यही जी में लगी, आह क्यों घर छोड़कर मैं यहाँ खड़ी. సో ఒక వాటర్ డ్రాప్లెట్ క్లౌడ్లో నుంచి బయటకు వచ్చింది. అది వచ్చి నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, అసలు నేను ఇల్లు వదిలి ఎందుకు బయటకు వచ్చాను, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఆలోచిస్తుంది. प्रसंग. यह पद्य एक बूंद नामक कविता से दिया गया है. कवि श्री अयोध्या सिंह उपाध्याय हरियोद है. एक बूंद के द्वारा कवि युवकों के जीवन में धैर्य से आगे बढ़ने का संदेश देते हैं. सो కవి ఏక్ బూంద్ అనే ఈ లెసన్ ద్వారా ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే, యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా పని చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. అది సక్సెస్ అవుతుందా, ఫెయిల్యూర్ అవుతుందా, రిస్క్ ఎంత ఉంటుంది, లాభం ఎంత ఉంటుంది, నష్టం ఎంత ఉంటుంది, ఇలా ఆలోచిస్తూ వాళ్ళ టైంని వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. అలా వేస్ట్ చేసుకోకుండా ఎలా ముందుకు వెళ్ళాలో ఒక చిన్న వాటర్ డ్రాప్లెట్ని ఎగ్జాంపుల్గా తీసుకొని కవి మనకి చెప్తున్నారు. भावार्थ. वर्षों की एक बूंद अभी अभी बादलों से नीचे आने लगी. वह बार बार यही सोचने लगी कि हाय, मैं घर से क्यों निकली, मेरे भविष्य में क्या होने वाले हैं. सेकेंड पोयम. दैव मेरे भाग्य में क्या है बदा, मैं बचूंगी मिलूंगी धूल में, या जलूंगी गिर अंगेरे पर किसी, चुप पहुंचूंगी या कमल के फूल में. సో ప్రీవియస్ పోయంకి ఎలాగైతే ప్రసంగ రాసామో దీనికి అదే రాయండి. भावार्थ. पानी की बूंद सोचने लगी, हे भगवान मेरे भाग्य में क्या लिखा है, मिट्टी में मिल जाऊंगी या आग में पड़कर जल जाऊंगी, या कमल फूल पर पटक कर पड़ूंगी, मेरे भविष्य क्या होने वाला है. इसी प्रकार घर से निकले युवक भी अपने भविष्य के बारे में चिंतित होते रहते हैं. సో ఒక వాటర్ డ్రాప్లెట్ క్లౌడ్ నుంచి బయటకు వచ్చి దాని ఫార్చ్యూన్, దాని భవిష్యత్తు ఎలా ఉంటుందా అని ఆలోచిస్తుంది. అది ఏమని ఆలోచిస్తుంది, నేను ఒకవేళ బురదలో పడ్డాననుకో ఎందుకు పనికి రాకుండా పోతాను, అలా కాకుండా ఒక కొండ అంచు మీద పడ్డాననుకో ఆ కొండ బండరాయి యొక్క వేడికి నేను ఆవిరైపోతాను. అలా కాకుండా నేను ఒక లోటస్ లీఫ్ మీద పడ్డాననుకో ఆ దాని మీద తేలి ఆడుతూ అలా ఉంటాను. అసలు నా ఫార్చ్యూన్లో ఏం రాస్తుంది, నేను ఏమవుతాను అని ఒక వాటర్ డ్రాప్లెట్ ఆలోచిస్తుంది. మన యంగ్స్టర్స్ కూడా అంతే.
ఒక పని స్టార్ట్ చేసే ముందు దాని ఫెయిల్యూర్స్ని, దాని సక్సెస్ని క్యాలిక్యులేట్ చేసి అక్కడే ఆగిపోతూ ఉంటారు. ముందుకు వెళ్ళకుండా తర్వాత చూద్దాము, మళ్ళీ చేద్దాము అన్నట్టు వాళ్ళు పనిని వాయిదా వేస్తూ ఉంటారు. नेक्स्ट पोयम। बाह गई उस काल एक ऐसी हवा, वह समुंदर और आई अनमानी। एक सुंदर सीप का मुँह था खोला, वह उसी में जा पड़ी మోతీ బని। సో కవి ఇంకా ఏమని చెప్తున్నారంటే, ఎవరైతే ధైర్యం కోల్పోకుండా వారు నమ్ముకున్న పనిని, పిల్లలు వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ పనిని స్టార్ట్ చేస్తారో అందులో ఖచ్చితంగా సక్సెస్ అనేది పొందుతారు. ఇక్కడ ఈ వాటర్ డ్రాప్లెట్ క్లౌడ్లో నుంచి రావడం అయితే బయటకు వచ్చేసింది, కానీ ఏ టైంలో ఏది ఎలా జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఇక్కడ ఇది ఒక గాలి తాకిడి వల్ల దాని యొక్క డైరెక్షన్ చేంజ్ అయ్యి అది సముద్రం వైపు వెళ్ళింది. ఓపెన్ అయి ఉన్న ఒక పర్ల్ షెల్లో పడి అది ఒక పర్ల్ లాగా మారిందనమాట. సో మనం కూడా అంతే, మనకి ఆపర్చునిటీస్ అనేవి ఒక గాలిలాగా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, ఒక మంచి గాలిలాగా. సో మనం ఆ ఆపర్చునిటీస్ని అందుకొని మనం సక్సెస్ వైపు వెళ్ళి మన లైఫ్లో ఒక మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలి. అదే మన యొక్క ఫార్చ్యూన్. भावार्थ। उसी समय हवा थोड़ा जोर से बह गई। अप्रसन्न मन से पानी की बूंद हवा में उड़कर समुद्र की ओर आई। वह एक सीप में गिरकर सुंदर मोती बन गई। इस प्रकार घर से निकले युवक भी बड़े भाग्यवान बन जाते हैं। नेक्स्ट पोयम। लोग यो ही है झिझकते सोचते, जबकि उसके छोड़ने पड़ता है घर, किंतु घर को छोड़ना अक्सर उन्हें बूंद सा कुछ और ही देता है कर। సో కవి ఏమని చెప్తున్నారంటే, ఎప్పుడైతే వ్యక్తులు వాళ్ళ ఇల్లు వదిలి బయటికి వెళ్ళి ఏదైనా సాధించాలని ప్రయత్నించినప్పుడు వాళ్ళు సంకోచిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ మీదకి వాళ్ళకి నమ్మకం లేక కాన్ఫిడెన్స్ అనేది లో లెవెల్లో ఉండి సక్సెస్ అవుతామో లేదో అనే భయంతో వాళ్ళు సంకోచిస్తూ ఉంటారు. అలాంటి భయాన్ని మనం వదిలేయాలి. ఇల్లు వదిలి బయటికి వెళ్ళాము అంటే మనలో ఉన్న కాన్ఫిడెన్స్ని నమ్ముకొని మనం బయటకు వచ్చినట్టే. అలాంటి కాన్ఫిడెన్స్ని మనం కోల్పోకుండా మనం ఏదైతే పని చేయాలనుకుంటున్నామో ఆ పని చేసి అందులో మనం సక్సెస్ సాధించాలి. ఇక్కడ వాటర్ డ్రాప్లెట్ కూడా అలాగే బయటకు వచ్చింది. దాని రిజల్ట్ ఏంటి? ఒక ముత్యంలా మారింది. మనం కూడా మనలో ఉన్న భయాల్ని, టెన్షన్స్ని, అనుమానాల్ని వీటన్నిటిని వదిలేస్తే మనందరం కూడా ఒక ముత్యం ఎంత చక్కగా షైన్ అవుతుందో మనం కూడా అంత బాగా షైన్ అవుతాం. మన ఫ్యూచర్స్ అనేవి కూడా అంత ఇదిగా షైన్ అవుతాయి. మనకి ఈ లెసన్లో 4 షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, बूंद बादलों की गोंद से निकलकर क्या सोचती है। जवाब, बूंद कहाँ जाने वाली है और क्या वह अपने आप को बच पाएगी या मिट जाएगी। सेकेंड वन, कवि बूंद के भाग्य का वर्णन कैसे करते हैं। जवाब, बूंद अपने भाग्य पर चिंतित है कि उसका भाग्य अच्छा है या बुरा, वह अच्छी जगह पहुंच पाएगी या बुरी जगह जाकर फंस जाएगी। थर्ड वन, बूंद कैसे मोती बन जाती है। अचानक हवा तेज बहने लगी, बूंद उस बहाव में समुद्र की ओर गई, एक खुले सीप में मुंह में जाकर गिरा और मोती बन गई। फोर्थ आंसर, एक बूंद कविता का उद्देश्य क्या है। मनुष्य को निराशा नहीं होना चाहिए, आशावादी होकर जीना चाहिए, यही कविता का उद्देश्य है। సో ఒక మనిషి ఎలా ఉండాలి అనేది ఒక పువ్వు ద్వారా, అదేవిధంగా ఒక చిన్న వాటర్ డ్రాప్లెట్ ద్వారా మనకి ఇంత గొప్ప కవులు చెప్తున్నారు. कविता सारांश। बादलों की गोंद में से निकलकर पानी की एक बूंद आगे बढ़ी और बार बार सोचने लगी कि वह क्यों घर से बाहर निकली। वह भगवान से पूछती है वह बच जाएगी या धूल बनकर मिट्टी में समा जाएगी। वह पूछती है कि वह अंगारे में पड़कर जल जाएगी
या कमल के फूल के दलों पर गिरकर अपने स्थान ग्रहण करेगी। उस समय एक ऐसी हवा बहने लगी जिससे वह बूंद अनिश्चा से समुद्र की ओर बहने लगी। समुद्र के किनारे पर एक सुंदर सीप का मुंह खुला था और वह बूंद उस सीप में जाकर गिर पड़ी और वह मोती बन गई। సో పిల్లలందరూ కూడా నేను చేయగలను లేదు అనే ఒక సంకోచాన్ని వదిలిపెట్టేసి, ఆ డౌట్ని వదిలిపెట్టేసి, మీకు ఏ ఫీల్డ్ అయితే ఇష్టమో ఆ ఫీల్డ్లో ట్రై చేయండి, బాగా హార్డ్ వర్క్ చేయండి, అప్పుడు సక్సెస్ అనేది మీదే అవుతుంది. ఇక్కడ ఒక మంచి కొటేషన్ చెప్పనా? ప్రిపరేషన్ ఈజ్ ఐరన్, ఆపర్చునిటీ ఈజ్ మ్యాగ్నెట్. ప్రిపరేషన్ ఎంత ఇదిగా ఉంటుందో ఆపర్చునిటీస్ అనేవి అంత ఇదిగా మన దగ్గరికి వస్తూ ఉంటాయి.